హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముద్దుబిడ్డ ఛానల్. ఇవాళ ఏంటంటే లైవ్ గా వచ్చి మాట్లాడాలని అనుకున్నాను. రోజు వీడియోస్ లో వాయిస్ ఓవర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముద్దుబిడ్డ ఛానల్. ఇవాళ నేను లైవ్ గా వచ్చి మాట్లాడదాం అని అనుకున్నాను. ఎప్పుడు వీడియోస్ లో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను కదా, ఇవాళ లైవ్ గా మాట్లాడదాం అనుకుంటున్నాను. మా స్వామి నిన్న శబరిమల నుంచి తిరిగి వచ్చేసారు. ఇవాళ పొంగల్ పెట్టుకున్నాం అన్నమాట. పొంగల్ పెట్టుకొని దేవుడికి నైవేద్యం చెల్లించేసుకున్నాము. అందుకని ఇవాళ స్వామి ఏమేమి తీసుకొచ్చాడో ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ యూజువల్ గా అందరూ స్వాములు తీసుకొస్తారు. ప్రసాదాలు అయ్యప్ప స్వామి ప్రసాదం తీసుకొచ్చారనమాట. ఒక బాక్స్ ఇదిగోండి. అందరికీ తెలుసు కదా అయ్యప్ప స్వామి ప్రసాదం. వాళ్ళ ఆఫీస్లో సార్ వాళ్ళందరికీ ఇవ్వడానికి ఒక బాక్స్ తెచ్చారు. 1 2 3 4 5 6 12 ఉంటాయి అట్టుంది దీంట్లో మొత్తం. ఇవ్వండి, 2 స్వామి దగ్గర పెట్టున్నాయి, దేవుడి దగ్గర పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి ఇది స్వామివారిది అభిషేకం నెయ్యి అంట. ఇది అక్కడ స్వామివారికి అభిషేకం చేసిన నెయ్యి ఇలా ప్యాకెట్స్ లాగా చేసి అమ్ముతున్నారంట. ఇది మనం ఇంట్లో ఏదన్నా తినేటప్పుడు అలా అంటే పొంగల్ చేసుకున్నప్పుడు కొంచెం ఈ నెయ్యి వేసుకుంటారు. ఇంకా దేనికైనా సరే మంచిది, ఈ నెయ్యి వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రామేశ్వరం వెళ్ళినప్పుడు ఇక్కడ ఎన్నో బావులు ఉంటాయంట. ఆ బావులు వాటర్ అని ఇవన్నీ మొత్తం ఇవి 2 బాటిల్స్ తీసుకొచ్చారు. రామేశ్వరంలో వాటర్ ఇవి ఏదన్నా పండుగలప్పుడు లేదా మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు మన నెత్తి మీద చల్లుకుంటే మంచిది. అసలు నేను ఇంకా చల్లుకోలేదు ఈ వాటర్. 101 బావులు ఏమో ఉంటాయంట. ఆ వాటర్ అన్ని కలిపి ఇలా బాటిల్స్ లా చేసి అమ్ముతున్నారు. ఇవి దీని మీద రేటు కూడా ఉంది, 20 రూపీస్ అంటే ఇది ఒకటి. చూసారా, రేటు కూడా ఉంది. రామేశ్వరము అక్కడ వెళ్ళినప్పుడు కొన్ని వీడియోస్ క్లిప్స్ తీసారు. ఆ క్లిప్స్ అన్ని నేను వీడియోలో పెడతాను. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో ఎండింగ్ లో మీకు అందరికి యూస్ఫుల్ అయిన ఒక విషయం చెప్పాలి మీకు. వీడియో లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ శారీ తీసుకొచ్చారు నాకు. చూసారా, శారీ బాగుందా కలర్. ఇది మధురైలో కంచి కామాక్షమ్మ అమ్మవారి గుడి దగ్గర తీసుకొచ్చారు. శారీ ఎలా ఉంది? నాకు ఈ కలర్ బాగుంటుందా? నాకు అన్ని కలర్స్ బాగానే ఉంటాయి అంటారు అందరూ. ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది శారీ. చూసారా, లోపలేమో బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చింది. నా కోసం చాలా ఇష్టంగా తీసుకొచ్చారు ఈ శారీ అన్నమాట. ఇలా మన కోసం శారీ తీసుకొని వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా మనకి. ఎన్ని శారీస్ ఉన్నా కానీ మనకు తక్కువే. ఎన్ని శారీస్ ఉన్నా ఇంకా 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 కావాలనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక రోజు బ్లౌజ్ కట్టుకొని ఇస్తా. ఇదండి శారీ. నాకైతే చాలా నచ్చింది కలర్ మాత్రం. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి ఇక్కడ అన్ని పీకాక్స్ వచ్చాయి. పీకాక్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ తీసుకొచ్చారు. మేము అన్ని పెద్ద పెద్ద జ్యువెలరీ పెట్టుకుంటాం కదా, తెలుసు. ఇదండి ఇయర్ రింగ్స్. బాగున్నాయా? చాలా బాగున్నాయి కదా. కలర్ కూడా స్పెషల్గా ఉంది.
బేబీ పింక్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సితార్కి ఈ ఫ్రాక్. మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ అటు సైడు సౌత్ సైడు మొత్తం ఆ టెంపుల్స్ దగ్గర మధురై కానీ శబరిమల దగ్గర కానీ రామేశ్వరము అటు సైడ్ అంతా దొరికిన ఫ్రాక్స్ కానీ శారీస్ కానీ ఇటువైపు దొరకవు. అక్కడ స్పెషల్గా ఉంటాయి శారీస్ కూడా. నాకు చాలా ఇష్టం. అంటే అంటే ఆ క్లాత్ కానీ అవి ఇటు సైడ్ దొరకవు, అటు సైడ్ బాగుంటాయి. ఇప్పుడు ఈ మోడల్ ఉంది ఫ్రాక్, ఇటు సైడ్ దొరకదు. అంటే కేరళ మోడల్స్, అటు సైడ్ తమిళనాడు అటు సైడ్ మోడల్స్ లాగా ఉంటాయి. చూసారా సితార ఫ్రాక్ బాగుంది కదా. ఇదండి ఇది ఒక ఫ్రాక్ సితార్కి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫ్రాక్ గోల్డ్ కలర్. ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా నచ్చింది. ఇదండి కేరళ అమ్మాయి లాగా ఉంటుంది, కేరళ కుట్టి లాగా ఉంటుంది. నా చిటి తల్లి డ్రెస్ వేస్తే చాలా బాగుంటుంది సితార్కి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి వచ్చేసి స్వెటర్స్ తీసుకొచ్చారు. ఆ స్వెటర్స్ మార్నింగే ఇచ్చేసారన్నమాట. అదేంటంటే ఇవాళ మార్నింగ్ ఏమైందంటే పొంగల్ పెట్టాము, దేవుడికి పొంగల్ పెట్టేశాను. లాస్ట్లో జీడిపప్పు కిస్మిస్ వేయిద్దామని ఇంట్లో ఆల్రెడీ నెయ్యి ఉంది. ఆ నెయ్యి కొంచెము ఇంకా ఈయన ఏమన్నాడంటే ఇది అభిషేకం ఇరుముల్లో నెయ్యి ఇది కూడా వెయ్యి మంచిది అన్నారు. ఇది అప్పటికి నేను 1కి 2 సార్లు అడిగా, ఈ నెయ్యి మంచిదా మంచిదా అని. అంటే మంచిదే ఇరుముల్లోది కదా మంచిది వెయ్యి అన్నారు. ఇంకా సరేనని ఇది ఒక బాల్ లాగా ఉంది. ఈ బాల్లో నేను సగం ఆఫ్ చేసేసి బాండ్లీలో వేసేసి మిగతా నా దగ్గర ఉన్న నెయ్యి ఆ 2 కలిపేసి వేయించాను. జీడిపప్పు వేయించేసి ఆ నెయ్యి మొత్తం పొంగల్లో పోసేసిన తర్వాత అప్పుడు నాకు అనుమానం వచ్చింది, ఏంటో ఇంత థిక్గా ఉంది, ఎల్లో కలర్లో ఉంది. సరే ఆవు నెయ్యి ఉంటే లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది, ఇది బాగా డార్క్గా ఎల్లో కలర్లో ఉంది చూడండి. ఇంకా సరేలే అని అనుకున్నా. తర్వాత పొంగల్ పెట్టి అంత అయిపోయి దేవుడికి నైవేద్యం పెట్టేసి దండం పెట్టేసుకున్న తర్వాత అందరు కూర్చుని తిందామనని ఇంకా పొంగల్ టేస్ట్. అప్పటికి అందరం మధ్యాహ్నం 2 అయింది, 1:30 2 అయింది. అందరం చాలా ఆకలిగా ఉంది. ఇంకా అందరం ఏమైందంటే తింటుంటే సరేలే ఇరుముల్లో నెయ్యి కదా కొంచెం ఇలా ఉందేమో, కొంచెం ఎట్లా ఉందంటే స్మెల్ వస్తుంది. అంటే కొంచెం ఏదో ఒక ఆయిల్ వాసన వస్తుంది, కొంచెం పామాయిల్ ఆ స్మెల్ వస్తుంది అనమాట. పామాయిల్ అదొక రకమైన స్మెల్ వస్తుంది. సరేలే ఇరుముల్లోది కదా ఇలా వస్తుందేమోలే అనుకున్నాం. తర్వాత ఇక అయినా నాకు నచ్చలా, వస్తూనే ఉంది ఆ స్మెల్. ఇంకా తర్వాత డౌట్ వచ్చి మీ ఫ్రెండ్స్ కూడా ఇలాగే వేసుకున్నారా ఈ నెయ్యి, అసలు ఈ నెయ్యి ఎక్కడ తెచ్చారో అడుగు అని అన్న. ఎప్పుడు ప్రతిసారి ఏం చేస్తారంటే ఈయన నందిని ఆవు నెయ్యి ఇరుముల్లోకి తీసుకొని అక్కడ అయ్యప్ప సాంగుల్లో మాలు కొబ్బరికాయలో ఇలా హోల్స్ వేసి ఇరుముడు కట్టుకున్నాక నెయ్యి దాంట్లో వేస్తారు కదా, నందిని ఆవు నెయ్యి బాగుంటుంది. అది ఎప్పుడు ప్రతిసారి అదే తీసుకొని వాడతారనమాట. ఈసారి వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చారంట. పూజ సామానం వాళ్ళ దగ్గర పూజ సామానం కడ్డీలు అన్ని దేవుడి సామానం అమ్ముతారు కదా, అక్కడ తీసుకొని వచ్చారంట. అక్కడ ఏంది పూజలకు చేసే నెయ్యి అంట ఇది. అంటే పూజలకు చేసే నెయ్యి అంటే ఇంకా మనకు తెలిసిన విషయమేగా, ఎంత కల్తీ జరుగుతుందో. స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎక్కడ అమ్మరు. ఇంకా ఆ నెయ్యి ఇంకా ఫోన్ చేసి అడిగినప్పుడు నాకు అర్థమైపోయింది, ఓహో పూజ సామానం అంటే వాళ్ళు ఏదో ఒకటి మిక్సింగ్ చేసి ఉంటారు అని. ఇంకా దేవుడి దయ వల్ల ఆల్రెడీ అందరం తినేసాము, ఇంకా అంతా అయిపోయింది, మాకైతే ఏం కాలేదు, అందరం బాగానే ఉన్నాము. నాకు మాత్రం అదే బై ఛాన్స్ చిన్న పాప సితారా కూడా తినింది. అదే ఏమన్నా అయ్యుంటే ఫుడ్ పాయిజన్ అయ్యుంటే ఏంటి పరిస్థితి? అప్పుడైతే మామూలుగా తిట్టలేదు నేను. ఎక్కడో దగ్గర కల్తీ జరుగుతూనే ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి, జస్ట్ కొంచెం ఒక్క డ్రాప్ వేసుకున్నామంటే వేసుకున్నాం అంతే. ఒక్క డ్రాప్ వేసుకొని మనం
ముగించేసుకోవాలి. అంతేగాని నాలాగా ఇంత మాత్రం వేసుకొని ఇలా మీరు ఫుడ్ మాత్రం ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. నేను ముందే చెప్తున్నాను, నెయ్యి మాత్రం స్వచ్ఛమైన నెయ్యి ఎక్కడా లేదు, మీరు జాగ్రత్తగా ఉండాలి. అది చెప్దామని మీకు లాస్ట్లో చెప్తా అన్నాను కదా, ఇదే అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మాత్రం. నేను దాదాపు ఇక నుంచి లైవ్గా మీతో కనెక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు నా ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి చాలా ట్రై చేస్తాను. నా వీడియోస్ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోలేదంటే మీకు నోటిఫికేషన్స్ రావు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.